ఈ రోజు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడే నువ్వు గతంలో జరిగినటువంటి నీ స్నేహితులతో ఇంటర్వ్యూలు ఎందుకు చేసినావు? తప్పుని తప్పుగా చూపించే అంత దమ్ము నా దగ్గర ఉంది. చూడండి ఏమేం ప్రశ్నించినానో, ఎవరెవరిని ప్రశ్నించినానో, ఏ ఇయర్లో ప్రశ్నించిన. ఇప్పుడు నిన్ను చాలా మంది నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి వాళ్ళు కొంచెం సేపు టైం స్పెండ్ చేసి నిన్ను చూస్తే వాళ్ళకు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసేలా ఇమ్రాన్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే ఇప్పుడు వరకు ఎన్ని చూసినావు నువ్వు అట్లా? బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అనే విషయం నీకు తెలీదా? ఇప్పుడు మనకి పైసలు వస్తున్నాయంటే ఎందుకు అది తప్పు చెప్పన్నా? బెట్టింగ్ యాప్స్ పెట్టేటోళ్ళు కుక్కల అంటే మనం కుక్కలమా? వాటికని హీనమా? పబ్లిక్ ని మోసం చేసి పబ్లిక్ ని బెట్టింగ్ ఆడమని చెప్పి దాని నుంచి వచ్చిన డబ్బులతో ప్రయాణాన్ని కంటిన్యూ చేయడం కరెక్టే. మంచి విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కానీ ఇట్లా చెడు విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు అవుతాడు? దొంగ అవుతాడు కదా.